లాస్య నందిత ఎమ్మెల్యే మరణం తర్వాత లాస్య నివేదితను అక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అక్కడ నిలబెట్టారు. సో ఓవరాల్ గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి ఉప ఎన్నిక సందర్భంగా అసలు అక్కడ ఎట్లా జరుగుతుంది, పోలింగ్ ఏ విధంగా ఉంది, మా ప్రతినిధి హేమ ఉన్నారు. సో హేమ, సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి ఉప ఎన్నిక జరుగుతోంది. సో అక్కడ పోలింగ్ ఏర్పాట్లు ఎట్లా చేశారు? సో మధ్యాహ్నం దాదాపుగా ఇప్పుడు 1 గంట పైగా కావస్తుంది. సో ఓటర్లు ఏ విధంగా వచ్చారు? సో సాయంత్రం వరకు అంటే 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో అక్కడ ఓటర్ల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ స్థానాలకు ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతుంటే కేవలం కంటోన్మెంట్ కి మాత్రం ప్రస్తుతం ఉప ఎన్నికలు అసెంబ్లీకి జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి కంటోన్మెంట్ పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఇక్కడ ప్రస్తుతం 2 పోలింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఒకటి ఎంపీకి జరుగుతుంటే అంటే సికింద్రాబాద్ సెగ్మెంట్ కి ఎంపీకి జరుగుతుంటే మరొక వైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్స్ అంతా కూడా రిమైనింగ్ అన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క ఓటు వినియోగించుకుంటే ఇక్కడ మాత్రం 2 ఓట్ల వినియోగించుకుంటున్నారు. అయితే మొత్తం ఈ కంటోన్మెంట్ లో ఇప్పటిదాకా 16 సార్లు ఎలక్షన్ జరగగా 1968లో మొదటిసారిగా అప్పుడు ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఏకగ్రీవంగా గెలిచారు. కానీ ఇప్పుడు మాత్రం జరుగుతున్నటువంటి 2024లో రీసెంట్ గా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి లాస్య నందిత మరణం వల్ల ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ప్రస్తుతం 2024లో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో మాత్రం ప్రధాన పార్టీల నుంచి 3 పార్టీల నుంచి కూడా ఇక్కడ బరిలో అభ్యర్థులు ఉన్నారు. ఇక ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడికి ఉదయం నుంచి కూడా చేరుకుంటున్నారు. తమకు ఉన్నటువంటి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇక్కడ దాదాపు 2,51,000కి పైగా ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే అందులో మనం చూసుకుంటే పూర్తిగా 1,25,738 మంది పురుషులు, 1,25,627 మహిళలు ఉన్నారు. అదేవిధంగా మొత్తం ప్రస్తుతం కంటోన్మెంట్ కి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు 113 కేంద్రాల్లో 232 పోలింగ్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎలక్షన్స్ అనేవి చాలా పీస్ఫుల్ గా జరుగుతున్నాయి. ఇక ఆఫ్టర్ దాదాపు 1 అవుతున్నటువంటి సందర్భంలో చాలా ఎండగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం వరకు కూడా ఇక్కడ పోలింగ్ అనేది చాలా జోరుగా కొనసాగింది. ఒకవైపు ఎంపీకి మరొక వైపు ఎమ్మెల్యేకి జరిగినప్పటికీ ఇప్పుడు మాత్రం పోలింగ్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఓటర్స్ రావడం లేదు. ఇక ఎలానో ఈసారి ఎలక్షన్ కమిషన్ దాదాపు 1 గంట మరొక గంట పాటు పెంచి 6 గంటల వరకు సమయం ఇచ్చింది. కాబట్టి ఈవినింగ్ వరకు కూడా పోలింగ్ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్ గా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇదే కంటోన్మెంట్ అసెంబ్లీ వచ్చేసి మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్ కి వస్తుంది. కానీ ప్రస్తుతం ఇక్కడే సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి ఎంపీ పోలింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా ఇప్పటి వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మనం చూసుకుంటే 17.10% పోలింగ్ అనేది నమోదైంది. ఇక ఓవరాల్ గా సికింద్రాబాద్ లో చూసుకుంటే దాదాపు 20 లక్షలకు పైగా ఓటర్స్ ఉన్నారు. అందులో పురుషుల సంఖ్య వచ్చేసి దాదాపు 10 లక్షలు ఉండగా మహిళలు 10,81,000 ఉన్నారు. ఇక మొత్తం కూడా సికింద్రాబాద్ లో ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి ఇన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. మొత్తానికైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ స్థానాలకి జరుగుతుంటే చెప్పండి. ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు. ఇది ఓటర్ ఐడి కార్డు ఉందండి, అయినా కూడా లిస్ట్ లో లేదు ఓటు. గతంలో ఓటు వేసారా ఇక్కడే? ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ వేసిండ్రు, అయితే ఇప్పుడు చూస్తే లేదు. ఏం చెప్తున్నారండి ఆఫీసర్స్? ఏమన్నా లిస్ట్ లో లేదు చెప్తున్నారు, మళ్ళీ అప్లై చేసుకోమన్నారు. ఓటర్ ఐడి కార్డు అయితే ఉంది. అంటే ఇది వరకు ఈ 2 రోజుల ముందు ఎన్నికల ముందు మీ ఇంటికి వచ్చి ఆ ఓటర్ స్లిప్స్ అవేమి ఇవ్వలేదా? ఇచ్చారు, కానీ అందులో కూడా పేరు లేదు. అప్పుడు మీరు అడిగినప్పుడు మా అమ్మ చనిపోయింది, అయినా కూడా తీసేయమని చెప్పిన తర్వాత కూడా మా అమ్మ పేరు తీయలేదు. సో మొత్తానికైతే చాలా మంది చెప్తుంది ఏంటంటే ఒకవైపు ఓటర్ స్లిప్స్ వచ్చి ఇంటికి ఇవ్వలేదు, మరికొంతమంది చెప్తుంది ఏంటంటే తమ ఓటు హక్కు గతంలో ఏ పోలింగ్ కేంద్రంలో అయితే వినియోగించుకున్నారో అక్కడైతే తమ ఓటు మిస్ అయిందని అయితే చెప్తా ఉన్నారు. నవీన్, సో మొత్తం మీద ఇది హైదరాబాద్ తో పాటుగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 3 లోక్సభ సెగ్మెంట్లలో పోలింగ్ సరళికి సంబంధించిన అప్డేట్స్. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. సో ఈసారి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక జహీరాబాద్ లోనే దాదాపుగా ఉదయం 11 గంటల వరకే 32% పైగా పోలింగ్ నమోదైంది. ఖమ్మంలో అలానే ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. సో అక్కడ అప్డేట్స్ ఏంటి, సో ఓటర్ల సంఖ్య, ఓటర్లు ఏ విధంగా
పోలింగ్ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారో అప్డేట్స్ తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.